మా రేవంత్ అన్నట పాపం అన్ని పథకాలు కూడా ఇస్తుందంట. కానీ ఆ పథకాలు మనమే తీసుకుంటలేమట. సో అన్న మాత్రం ఏ మాత్రం కూడా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తలేడట. సో రైతు బంధు ఇచ్చానంట, రుణమాఫీ ఇస్తూనే ఉండంట, మహిళలకు 20,000 ఇస్తూనే ఉంటా, అన్ని గ్యారెంటీలు. అయితే సింపుల్ చెప్పాలంటే ఇగో ఈడ మనందరికి తెలిసినట్టుగా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డు మొత్తం అమలు చేస్తున్నట. అది నిన్నమన నుంచి కాదు, గత 2 సంవత్సరాలుగా అమలు చేస్తూనే ఉన్నంట. మీరు అడుగుతారు ఇప్పుడు, అరే ఏడ అమలు చేస్తుండు, ఎక్కడిది ఏడొస్తుంది అని మీరు అంటారు. అంటే మా రేవంతాన్ని ఇస్తుండంట, అవి మీకు వస్తున్నాయా లేవా ఆయన తెలియదట. ఇప్పుడు ఎట్లా అంటే ఇది గమ్మత్ అనిపిస్తుంది నాకు చెప్పడానికి. పథకాలు ఇస్తున్నా అంటే ప్రభుత్వం దగ్గర డేటా ఉంటుంది వాస్తవానికి. ఏ ఇప్పుడు శ్వేతపత్రం పెట్టాలి రేపు సపోజ్, లేదు గత ప్రభుత్వం చేసిన అవినీతి గురించో అక్రమాల గురించో శ్వేతపత్రం పెడుతురు అసెంబ్లీలో. ఎట్లా పెడుతురు? డేటా ప్రకారంగా, వాళ్ళ దగ్గర ఉన్న డేటా ప్రకారంగా పెడతారు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా 2 సంవత్సరాల నుంచి మేము ఇది చేసినాం అది చేసినాం చెప్పాలి, డేటా ప్రకారం చెప్పాలి. మా దగ్గర డేటా లేదు, కానీ మేము మాత్రం అన్నీ ఇస్తున్నాం, అన్ని పథకాలు కూడా ఇస్తున్నాం. అసలు ఇంకోటి, మా గురించి ఏమైనా వ్యతిరేకత వస్తే, ఇప్పుడు ఆ గాంధీ విగ్రహం గురించి ఒకటి కావచ్చు, ఆ మూసీ ప్రక్షాళన కావచ్చు, హైడ్రా కావచ్చు, గా ఖమ్మంలో పేదోళ్ళు గులగొట్టింది కావచ్చు, ఇవన్నీ తప్పుడు వార్తలు రాస్తున్నట. నిజాలు కావు ఇవన్నీ, తప్పుడు వార్తలు రాస్తూ నిజం వేరే ఉన్నది. సో గొప్పగా మా పరిపాలన ఉన్నది, మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటారు అని చెప్పేసి మా రేవంత్ అన్న చెప్తుంది. సో నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అపార్థం చేసుకుంటారా, లేకపోతే రేవంత్ రెడ్డి ఏమి ఇవ్వకున్నా ఈ పద్ధతి మాటలు చెప్తుండ? ఇది ఇలా మన చర్చ అనమాట. సో టైటిల్ అయితే కదే పెట్టినా, ఏమనంటే అన్ని పథకాలు ఇస్తున్నా వస్తున్నాయో లేదో నాకైతే తెలియదు, నేనైతే అన్ని పథకాలు ఇస్తున్నా, అవి వస్తున్నాయా లేదని మీరు డిసైడ్ చేయండి. మా అన్న అయితే వస్తున్నాయని చెప్తుండు. సో ఇప్పుడు ఈ వార్తను దాదాపుగా అన్ని పత్రికలు రాస్తున్నాయి. ఇలా రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఒక 5 ముత్తైద పత్రికలు ఉన్నాయి. 5 ముత్తైద పత్రికల్లో ఈ వార్తని ఇలా హైలైట్ చేశారు. మొదటగా మన వివేక్ వెంకటస్వామి గారి పత్రిక బ్రహ్మాండంగా రాసుకొస్తుంది చూడండి. సో మూసీ ప్రాజెక్టు పైట వెనకడుగు వేయడట. ఇది మూసీ ప్రక్షాళన అయితే 1,50,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద ఉందో దాన్ని దొబ్బితినంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయను, 100% మేము మూసీ ప్రాజెక్టు కట్టాల్సిందే, ఆ 1,50,000 కోట్లు దొబ్బి తినాల్సిందే. దీనికి ఎవరైనా అడ్డు వస్తే మీరు దేనికంటే దానికి సిద్ధం, కానీ దోపిడీ మాత్రం నేను ఆపను, మీరేం చేసుకుంటారో చేసుకోరు అనేది రేవంత్ రెడ్డి క్లియర్ కట్గా ఒప్పుకుంటున్నాడు. సో ఇప్పుడు గాంధీ విగ్రహానికి అయితే 5,000 కోట్లు అనేది పచ్చి అబద్ధం అట, దానికి అయ్యేది 70 కోట్లు అట. సో ఇప్పుడు మనందరికి తెలిసిందే, 5,000 కోట్లతోని గాంధీ విగ్రహం పెడతామంటారు లంగరాజు దగ్గర, బాపు ఘాటో ఏమో దాని పేరు. సో ఆ ఘాట్ దగ్గర 5,000 కోట్ల విగ్రహం పెడతాను, ఇంత పొడుగు, దాని డిజైన్లు, దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలు ఇట్లా అన్నీ వస్తున్నాయి. అవన్నీ తప్పట, అందులో ఏది కూడా నిజం లేదట. వాస్తవానికి అసలు అట్లాంటి ఏం కార్యక్రమాలు చేస్తున్నాడు. క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మంచి పనులే చేస్తుంది. 5,000 కోట్లు కాదట, 70 కోట్లే అట. మరి 70 కోట్లు ఓకే అనుకుందాం, మరి ఇదే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా పత్రికల్లో వెలుగు కానీ, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఇంకా మిగతా పత్రికలను ఇదే పత్రికలు రాసినాయి రేవంత్ రెడ్డి 5,000 కోట్లతో అతిపెద్ద గాంధీ విగ్రహం వాడుతున్న ప్రపంచంలో అతిపెద్ద అని చెప్పేసి. మరి వాళ్ళ మాటలు నమ్మాలన్నా ఈయన మాటలు నమ్మాలన్నా, ఎవరి మాటలు నమ్మాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి డిసైడ్ చేసి రాలండి. సో అందువల్ల రేవంత్ రెడ్డి నమ్మతలేం కాబట్టి అన్న ఏమనుకుంటుంటే, ఇక నేను నమ్మపోతే నాకేంది, నేను చేసే డ్రామాలు నేను చేస్తా, నేను ఆడే నాటకాలు మొత్తం నేను ఆడుతూనే ఉంటాను, ప్రజలు నన్నే నమ్ముతారు. చెప్పింది కదా, దొంగోని లంగోని నమ్ముతారు, మంచోని నమ్మరని. సో ఆ ప్రకారంగా రేవంత్ రెడ్డి అయితే నన్ను నమ్ముతారని చెప్పేసి డిసైడ్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నది. సో ఈ 70 కోట్ల వ్యవహారం ఏంది, ఏ రకంగా ప్రజలను మోసం చేయాలి, ఎట్లా డైవర్ట్ చేయాలి, 5,000 కోట్లు దానికి కాదు, 70 కోట్లు అంటే ప్రజలు నమ్ముతారనేది రేవంత్ రెడ్డి ఒక ప్లాన్ అయితే కనిపిస్తున్నది. సో ఇప్పుడు దీనికి కౌంటర్గా నమస్తే తెలంగాణ ఇక్కడ లెక్క రాసుకొచ్చింది. మరి 70 కోట్ల లేదంటే 5,000 కోట్ల పక్కన పెడితే అసలు పాయింట్ ఒక మంచి ముచ్చట రాయాలి. ఒక్క నిమిషం, ఇది కూల్చుడు పక్క మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్ష బెదిరింపులు.
ఎంతకాలం ఉన్నా అది జీరో వాల్యూ అట. ఇచ్చిన పరిహారం తీసుకొని వెళ్ళిపోండి. శానిటైజేషన్ లేదు, కార్మికులు చెత్త ఎత్తలేరు. ఎందుకు ఎత్తలేరా? రైట్, ఎత్తలేరు. దోమలు పెరిగినాయంటే మూసి ప్రక్షాళన లేకే. సోషల్ మీడియా మీద కొత్త చట్టం తెస్తా. సో ఇంతవరకు ఈ పాయింట్. ఇది ఏదైతే 5,000 కోట్లు లేదంటే 70 కోట్లు ఎంతో కొంత గాంధీ విగ్రహం అయితే పెట్టుడు పక్క. ఆ పెట్టే ప్లేస్ ఏంది? ఒక అపార్ట్మెంట్, మధు పార్క్ రిజ్ అనే అపార్ట్మెంట్ ప్లేసు. ఆ అపార్ట్మెంట్ లో ఉండే జనాలందరినీ ఎలగొట్టి వాళ్ళు నెల నెల ఈఎంఐ కట్టి అన్నీ ఉంటాయి కదా. జనరల్ గా ఇలా హైదరాబాద్ కూడా అపార్ట్మెంట్ కొన్నా ఓ 15 ఏళ్ళు ఓ 20 ఏళ్ళు ఈఎంఐ పెట్టుకుంటారు. నెల నెల వచ్చే జీతాలకు వెళ్ళి కట్ చేసుకొని సొంత ఇంట్లో ఉండాలన్న కళతోని కడుక్కుంటా ఉంటారు. సో అందులో భాగంగా అలా చాలా మంది అట్లే కొనుక్కోరు. వాళ్ళందరినీ ఇప్పుడు బెదిరింపులకు పాల్పడతాను. మీరు ఏట్లే వాటి తెచ్చినా నేను కట్టేదే. అది గాంధీ ముని మానవడా మానవడా మరి ఆయన చెప్పినా సరే ఇంకెవరు చెప్పినా సరే ఏదేమైనా నేను మాత్రం గాంధీ విగ్రహం పెట్టి తిరుతా. అది 5,000 కోట్లు కాదు, 70 కోట్లే అనుకుందాం. సపోజ్ 70 కోట్ల గాంధీ విగ్రహానికి 1,000 కోట్ల విలువ చేసే అపార్ట్మెంట్ కూలగొడతాను. ఒక ఫ్లాట్ ఇలా హైదరాబాద్ లో ఏడికి పోయినా ఒక మూలకు ₹1 కోటి. దీంట్లో మనకున్న సమాచారం ప్రకారం 400 ఫ్లాట్ల చిల్లర ఉన్నట్టు, లేదంటే 1,500 మంది పైన జనాభా ఉన్నట్టు. సో ఏదైనా ఒక 400 ఫ్లాట్లు అనుకోరి, 400 కోట్లు అలా పోతున్నట్టు కదా. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు 5,000 కోట్ల కాదా పక్కన పెడితే ఇంతమంది పేదోళ్ళని ఊలగొడుతున్నా, వాళ్ళు రూపాయి ఈఎంఐలు కట్టుకొని ఇల్లు కట్టుకున్నారు. మరి దాని సంగతి ఏంది? మరి గాంధీ మార్గం మీరు శాంతియుత మార్గం అని చెప్తుండ్రు. మరి ఆయన మునిమానుడేమో వద్దే వద్దు, పేదోళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ గోసపుచ్చుకొని మా తాతది ఎందుకు బొమ్మ పెట్టాలి, అవసరం లేదని ఆయన అంటుండు. లేదు నేను పెట్టి తిరుగుతా. నేను ఇప్పుడు గాంధీ బొమ్మ పెట్టకపోతే నాకు సోనియా గాంధీ కుటుంబం నుంచి నాకు ఆశీర్వాదం రాదు కాబట్టి పెట్టాలని చెప్పేసి అన్న ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ బాధాకరం ఏంటంటే ఈ కూల్చుడు పక్క అనే అంశం చెప్పేసి మీరు ఎంతకాలం ఉన్నా నేను ఊలకొచ్చేదే, మీకు వాసన వస్తుంది, మురికి వస్తుంది, ఈ బొంగు భోషానం మాట మొత్తం మాట్లాడండి. ఈ స్టేట్మెంట్స్ ఈ పక్కా స్టేట్మెంట్స్ ఈ 3 పేపర్లలో ఏ ఒక్క పేపర్లు కూడా, అది ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ అన్నది కాలేజీ అమ్మాయిలకు ఉచిత ఈవీ స్కూటీలు. సేమ్ న్యూస్ అయ్యా. ఇగో ఇక్కడ జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో మోడల్ కాలనీ కడతా, మహిళా దినోత్సవం చేసిండు, హైదరాబాద్ కాలుష్య రహిత నగరంగా మారాలి. అంతా ఒకటే న్యూస్, ఒకటే మనిషి, ఒకటే ప్లేస్లా. కానీ ఎవరికి నచ్చిన పదాలు వాడు ఏరుకొని రాసుకొని మేమందరం నిజమైన జర్నలిస్టులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి దగ్గర క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తారు. వాస్తవాలు రాయరు. అంటే రేవంత్ రెడ్డి నెగిటివ్ గా మాట్లాడిన ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా రాయరు. అదే బీఆర్ఎస్ పార్టీని తిడతానో లేదు బీజేపీ పార్టీని తిడతానో రాస్తారు. మరి పేదోళ్ళు ఉలగొడతా అంటుండు అనేది ఈయన రాయలేదు. ఈయన ఇంకా మహామూతబరి ఈయన రాసిండా, అయ్యో విద్యార్థులకు ఈవీ స్కూటీలు. ఇక్కడ ఉన్నదా మహిళలందరికీ కాలేజీలో చదివే అమ్మాయిలందరికీ స్కూటీలు అని చెప్పేసి ఇచ్చింది కదా. సో ఆ పథకం ఇస్తా అని రాస్తారు ఇప్పుడు. మరి ఈయన వీళ్ళిద్దరే ఈవీ స్కూటీల గురించి రాస్తే ఈయనేమో మూసీ ప్రాజెక్టు గురించి గాంధీ విగ్రహం గురించి రాసింది. అసలు విషయం ఏంటంటే అన్న మాట్లాడిన నెగిటివ్ స్టేట్మెంట్స్ చాలా ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటి. ఏదైతే కాంగ్రెస్ పరిచిన గ్యారంటీ కార్డు ఉందో, మీకు రైతు బంధు నేను ఇచ్చిన, రుణమాఫీ నేను మీకు చేసిన, కానీ మీకు వచ్చినా లేదనేది నాకు తెలియదు. నా దగ్గర డేటా లేదు. మరి ఒకవేళ వస్తే నీ గల్లపెట్టలో పైసలు అయిపోవాలి కదా. ఓ రుణమాఫీకి 15,000 కోట్లు పోవాలి, ఓ రైతు బంధుకి 7,500 కోట్లు అంటారు, లేదంటే 2 దఫాలతో 15,000 కోట్లు. మరి 30,000 కోట్లు నీ ఖజానాకి వెళ్ళిపోతే నీ దగ్గర డేటా లేదంటే వచ్చిన తెలియదు అంటే నువ్వు సన్నాసి అన్నట్ట మునగాను అన్నట్ట. 30,000 కోట్లు ప్రజల సంపద నీ గల్లపెట్ట నుంచి జరిగింది. అసలు ఎట్లా జరిగిందో తెలియదు, అసలు వచ్చినా రాదో తెలియదు, కానీ పైసలు అయితే అయిపోయినాయి 30,000 కోట్లు. ఇది ఒక ముఖ్యమంత్రి, మునగాడైన ముఖ్యమంత్రి, దమ్మున్న ముఖ్యమంత్రి, మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సిగ్గి తప్పిన మడలే. ఇంకా ఈ సిగ్గి తప్పిన మడల కిందకే చూడాలి. మరి ఇప్పుడు స్కూటీలు ఇవనే ఇచ్చే ఆల్రెడీ మహిళలకు, ఎందుకంటే ఇలా పథకం కూడా ఉన్నది కదా. మహిళలకు 20,000 ఇస్తూనే ఉండే, స్కూటీలు ఇస్తూనే ఉండే, ఉద్యోగాలు ఇస్తూనే ఉండే, జీతాలు ఇస్తూనే, అన్ని రకాలుగా అన్ని ఇస్తూనే ఉండే. మరి మనకెందుకు ఈ టెన్షన్? మనకు అవసరం లేదు కదా.
సో ఈ పాలన గురించి రాష్ట్ర ప్రజల్లో చాలా చండాలమైన ఆరోపణలు వస్తున్నాయి. మా రేవంత్ అన్నకు మాత్రం ఇంత కూడా పట్టింపు లేదన్నమాట. ఒక్క నిమిషం అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఒక చిన్న ఫోటో చూపిస్తా, సోషల్ మీడియా బాగా వైరల్ అవుతుంది. మరి రేవంత్ రెడ్డికి నిజంగా అట్లానే ఏమైనా సిగ్గొస్తామని చూపిద్దాం అనుకుంటున్నా. ఇది ఫోటోనే, ఈ ఫోటో చూడు ఒకసారి. సో ఇప్పుడు ఈ ఫోటో మీరు అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి మీద ఇట్లా మీమ్స్ వస్తున్నాయి. సో ఏం దరిద్రపు పాలనరా ఇది. రైతులకు రైతు భరోసా లేదు, నిరుద్యోగులకు వృత్తి లేదు, ఆడబిడ్డలకు 25,000 లేవు, వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ లేదు, నీటి ప్రాజెక్టులకు పైసలు లేవు, చిన్న కార్మికులకు జీతాలు లేవు, విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఫీజులు లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, రాష్ట్రానికి పెట్టుబడి లేదు, అభివృద్ధికి ఆలోచన లేదు. ఇట్లా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేనేమో అన్నిచ్చినా అని చెప్పదిరుతుండు. జనం ఏమో ఇట్లా సోషల్ మీడియాలో అన్నగారి బొమ్మ వేసి ఎంత పెద్ద పత్తిత్తు పరిపాలన మన రాష్ట్రంలో జరుగుతుందనేది ఎప్పటికప్పుడు సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేస్తారు. ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా ఏమి రాలేదురా నీ ప్రభుత్వం అంటే లేదు అన్ని ఇచ్చినా మీకే వస్తలేవు, మీరే తీసుకుంటలేరు. మీరు తీసుకుంటలేరా? ఎక్కడ పోతున్నా తెలియదు. మరి ఇక ఇదంతా చాలక ఇక నేను ఇగురు పెడతా, ఇక నేను కట్టలు కట్టిపో, ఇంత పొడుగు చేస్తా అని చెప్పేసి ఆ డైలాగులు ఎప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఆస్థానం మీడియాలో ఈ పెంపుడు కుక్కలు రాసుడు, ఇక దీన్నే అభివృద్ధి అని చెప్పుకుంటు పేపర్లో రాతలు రాస్తే అభివృద్ధి అయినట్టే. అది ఈ రాష్ట్ర ప్రజల్లో మరి జరుగుతున్న చర్చ. మరి నేనైతే పోలింగ్ పెట్టినా, ఆ పోలింగ్ ద్వారా నేను చెప్పేది నిజమా కాదా మీరు చెప్పండి. రేవంత్ రెడ్డితే సిగ్గిడి చేసింది. ఇంకా నేను ఏది చెప్పినా జనం నమ్ముతారు, జనాలు సోయి తక్కువలు అనే స్టైల్లో అన్న బిహేవ్ చేస్తుండు. సో ఇప్పుడు ఇక ఇంకా మిగిలిన పాయింట్ ఏమి రాసి చూసుకోవాలి. ఇక ఈ సనా పొడుగున్నాయి ముచ్చట్లయితే. ఇంకా నగర అభివృద్ధి కంట ఆటంకం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించట. ఇది పేదలను కూలగొడుతుంటే అడ్డొస్తే వాడిని చంపేస్తా, హైదరాబాద్ పేరుతో కూలగొడుతుంటే ఓ నాపొద్దు, మా అన్నదమ్ములు మాత్రం రియల్ ఎస్టేట్ దందాలు చేసుకోవచ్చు, సెటిల్మెంట్ చేసుకోవచ్చు, దాన్ని కూడా అడ్డుకోవచ్చు అనమాట. మన సొంత అన్నయ్య గారే నడిచెర్ల ఇల్లు కట్టుకుంటే మాత్రం అన్నకు మాత్రం ఏం టెన్షన్ లేదు, దుర్గం చెరువు దగ్గర తిరుపతి రెడ్డి గారి, దానికి సంబంధం లేదు. సో ఇప్పుడు పేదల జీవితాలతో ఎవరు రాజకీయం చేయదట. పేదల జీవితాలతో ఎవరు రాజకీయం చేయదు అంటే ఇప్పుడు ఆడ ఖమ్మంలో కూలగొట్టిన ఇళ్ల సంగతి కానీ, హైడ్రాలో పేదోళ్ళు కూలగొట్టిన విషయం, ఇవన్నీ గురించి రాజకీయం చేస్తున్నాం మనందరం. వాళ్ళు అసలు పేదోళ్ళు కాదు, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. ఇది ఖమ్మంలో ఆ ఇల్లు కూలగొట్టిన వాళ్ళు కావచ్చు, హైదరాబాద్ పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూలగొడుతున్న ఇల్లు కావచ్చు, వీళ్ళందరూ పేదోళ్ళు కాదు. వీళ్ళంతా బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు, బీజేపీ పెయిడ్ ఆర్టిస్టులు, ఇంకా మిగతా ఆ పార్టీలో పెయిడ్ ఆర్టిస్టులు అంట. సో పెయిడ్ ఆర్టిస్టులు అనవసరంగా పేదోళ్ళతో రాజకీయం చేస్తారు, వాళ్ళు పేదోళ్ళు కాదు, అట్లే చెప్పుకోవాలి మీరు. సో ఇప్పుడు ఉత్తరాదిలో రివర్ ఫ్రంట్లకు సపోర్ట్ చేసి ఇక్కడ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని క్వశ్చన్ మార్క్ వేసింది. మూసీ ప్రక్షాళనపై జర్నలిస్టులు వాస్తవాలను రాయాలి. అంటే జర్నలిస్టులు అంటే ఎవరు? ఈ బ్రోకర్లు. ఇది ఈ రేవంత్ రెడ్డి ఆస్థానం మీద నడిపే బ్రోకర్లు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, దిశ లేదా శనార్థ్, ఈ బ్రోకర్లు అయితే ఈ పత్రికలు నడిపే ఉండో ఈ లేదు జర్నలిస్టులు అనమాట. ఇప్పుడు నిజాలు మాట్లాడే అందరూ ఇప్పుడు ట్యూబులు అవుతారు. ట్యూబులు అయ్యి ఛానల్ హ్యాక్ చేసి రిపోర్ట్లు కొట్టి ఈ లంగ పనులు చేస్తానికి ప్రభుత్వం నడుస్తాను. కానీ ఈ బ్రోకర్ వార్తల అసలు మొత్తం నిజమైన జర్నలిస్టులు అనమాట. వాళ్ళందరికీ అన్న ఏం చేస్తారట, వాస్తవాలు రాయాలట మూసీ ప్రక్షాళన పైన. ఏమని వాస్తవాలు రాయాలంటే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ లో కొబ్బరి నీళ్ళు వస్తాయి, ఆయన బాత్రూంలోకి వెళ్ళి కంపెనీలు రావు, కొబ్బరి నీళ్ళు వస్తాయి, అవి మూసీలో కలిస్తే కమ్మగా ఉంటాయి, అవి అంతా హైదరాబాద్ జనాలు మొత్తం తాగాలి, తాగితే నిండు నూరేళ్ళు బతారని రాయాలి. ఇప్పుడు నాకు ఇంకా మంచిగా వస్తున్నాయి. ఇక జర్నలిస్టుల సొంతింటి కళ నెరవేరుస్తాం అంటే, ఎవరైతే మాకు సంకనాకి తెల్లారితే మా మోసేతి నీళ్ళు తాగి మా కోసం తప్పుడు వార్తలు రాసి ప్రజలను మోసం చేస్తారో వాళ్ళందరికీ సొంతిల్లు కట్టిస్తాం. ఇక ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టు కాలనీ నిర్మిస్తాం. ఏది ఆ డేరాల సిటీ అంట, ఇబ్రాహీంపట్నం కాడ ఏదైతే డేరాల సిటీ కడుతుందో దాంట్లో ఏంది కాలనీ, జర్నలిస్ట్ కాలనీ నిర్మిస్తారట. అప్పటిదాకా నువ్వు ఉండాలి కదా,
అది కట్టుడు దేవుడేరు కానీ అది కట్టినా కట్టకున్నా ఇక మనకి ఒకటి రెండు సగం వెళ్ళేటుంది మూడోది ఇంకా 2.5 ఉంది. ఆ 2 నెలలు లాస్ట్ ఒక సంవత్సరం ఎలక్షన్ సరిపోతుంది. సంవత్సరం 1.5 సంవత్సరంలో ఇప్పుడు అన్నగారు కట్టాలి, మనం దాన్ని చూడాలి. ఇక మహిళా పారిశ్రామికవేత్తలు మరింత ప్రోత్సహిస్తారట. కాలేజీ విద్యార్థులకు ఈవీ స్కూటీలు అందిస్తారట. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం ప్రసంగం. సో ఇది మహిళా దినోత్సవ ప్రసంగం. మహిళలకు ఎవరైతే కాలేజీకి పోతారో వాళ్ళందరూ ఈవీ స్కూటీలు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇచ్చి, సో మీ అందరినీ 25,000 రూపాయలు ఎగ్గొడుతుంది కదా. రేపు ఏమైనా ఓట్లు ఉన్నాయనే జెడ్పీటీసీ ఉన్నట్టున్నాయి, హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఉన్నట్టున్నాయి. హైదరాబాద్లో పాపం అందరు కాలేజీలో పోతా ఉంటారు. అన్న ఇప్పుడు వాళ్ళ ఓట్ల కోసం తాపత్రయపడుతుండు. సో మహిళా దినోత్సవం నాడు మహిళలకు ఒక శిల్క పార్కులు, ఇంకేమైనా దినోత్సవం అంటే ఇంకేమైనా శిల్క పార్కులు తప్ప పనులు సున్నా. రైతు పండుగ అంటే రైతులకు శుభవార్త, నిరుద్యోగ పని అంటే నిరుద్యోగులకు శుభవార్త, వార్తే పని సున్నా. సో ఇప్పుడు మహిళలందరినీ గాలి లేపిండు మహిళా దినోత్సవం నాడు. కానీ ఎవరు నమ్మతలేరు. ఇప్పుడు అమ్మకు అన్నం పెడితే చిన్నమ్మకు బంగారాలు పెట్టి నమ్ముతాం. ఇన్ని పథకాలు ఎక్కువచ్చినాడు, వీళ్ళకి ఈవీ స్కూల్ ఇస్తాడు నమ్ముతారా? దొంగనరా బాబు, ఇది మానే ఎక్కువచ్చింది వీడియో ఇస్తాడని అనుకుంటూనే ఉంటారు కదా. వాళ్ళు ముఖం మీద అనలేరు, మనం అంటున్నాం అంతే తేడా. సో ఇప్పుడు ఇదే వార్తను ఇక ఈమెట్లా రాసింది, ఈమెట్లా రాసింది ఒక్కొక్క ఆమె చూడరు. విద్యార్థులకు ఈవీ స్కూటీలు, అతివల సంక్షేమానికి పెద్దపీట, అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నాం. ఇది మానభంగాల్లో, మర్డర్లలో, దోపిడీలో మహిళలు ఆగమైపోవడానికి ఏమిస్తారు, అన్ని అవకాశాలు కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మూలకు మర్డర్లు జరగడం, మూలకు మానభంగాలు జరగడం, పసికందుల మీద కూడా మానభంగాలు జరగడం. సో ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నాం మన ల్యాండ్ ఆర్డర్ మహిళలకు. చాలా గొప్ప విషయం అది. ఇక మహిళ ప్రాధాన్య రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుందాం. ఏమని? దేశంలో అత్యధిక శాతం మానభంగాలు మహిళల పైన జరుగుతున్న రాష్ట్రంగా రేపు భవిష్యత్తులో మనం రాబోతున్నాం. ఆ ఘనత మన ఇందిరమ్మ రాజ్యంలో రైజింగ్ పోలీసింగ్ అవుతుందో ఆ ఘనత సాధించబోతుంది. మరి దానికి మనందరం ఇప్పుడిప్పుడే అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ చెప్తాం అన్న చెప్తుంది కదా. సో మూసి నిర్వాసితులకు నష్టం జరగకుండా ప్రత్యామ్నాయాలు చేస్తాం, ఇల్లు మాత్రం కూలగొడతాం. ఈమెనేమో జర్ర పత్తిత్తు లెక్క తిప్పి రాస్తుంది, వీళ్ళెందో కచ్చగా రాస్తారు అంతే తేడా. అంతా ఒకటే భాష, పదాలే వేరు అంతే. సో ఇప్పుడు ఈమె స్కూటీలే అంటుంది. మరి ఒక్కరు కూడా ఇల్లు కూలగొడతాడు అంటుండు. జర్నలిస్టుల పైన చట్టాలు తెచ్చి కేసులు పెట్టి చిత్రహింసలు పెడతా అంటుండు. ఇది రాయరు, ఎందుకంటే వీళ్ళు నిజమైన జర్నలిస్ట్ కదనే, వీళ్ళు బ్రోకర్లు కాదు కదా. రాధాకృష్ణ పెద్ద జర్నలిస్ట్ వాడు, బ్రోకర్ కాదు తెలంగాణలో. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎంగిలి వెతుకు తింటారు కదా. సో ఇప్పుడు ఈయన ఈవీ స్కూటీలు అంటాడు. ప్రజాప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట, ఆర్థికంగా శక్తిమంతులను చేస్తున్నాం. 25,000 కాదు 40,000 ఇస్తున్నాం నెలకు. 70,000 60,000 కాదు 10 లక్షలు ఇచ్చినాయి. ఇప్పటికి కోటీశ్వర్లు కానీ ఇంకా 90 ఇచ్చాలకి అంతే. ఇంకా 90 లక్షలు ఇస్తాడు ఇంకా సంవత్సరాల. అదొకటి మనం చూద్దాం. మహిళా శక్తితోనే $1 ట్రిలియన్ తెలంగాణ. 3 ట్రిలియన్ ఒక్కటి కాదా మళ్ళీ దయచేసి. మరి అంటే అప్ప అభివృద్ధి అని అదే లేదు, నేత అప్పులలో అనుకుంటున్నా, చూడాలి ఎట్లయితే. ఇక హైదరాబాద్ కాలుష్య రహిత నగరం కావాలి, మూసీ ప్రక్షాళన అడ్డుకోవద్దు. 13న PowerPoint ప్రజెంటేషన్ ఇస్తాం. జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో మోడల్ కాలనీ, ఇళ్ల స్థలాలపై త్వరలో తీపి కబురు చెప్తాం. ఫీల్డ్ డెస్క్ జర్నలిస్టుల మధ్య తేడా లేకుండా అందరికీ న్యాయం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో ఘనంగా మహిళా దినోత్సవం. ఇక జర్నలిస్టులు అందరికీ న్యాయం చేస్తా అంటే ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, వెలుగులో పనిచేసే అందరూ జర్నలిస్టులు నికార్సైన జర్నలిస్టులు కాబట్టి వాళ్ళకే ఈ ముచ్చట. మిగతా వాళ్ళ ఇప్పుడు నవాస తెలంగాణలో పనిచేసేసరికి నక్కో ఈ మిగతా ఏదైనా సరే. ఎందుకంటే అది ఇప్పుడు అది జర్నలిస్ట్ పత్రిక, అది పార్టీ పత్రిక. ఈ మాత్రం పత్తిత్తు పత్రికలు, ఈ 3 పార్టీల పత్రికలు కావు. అందుకే ఇప్పుడు వాళ్ళకే ఇవన్నీ డ్రామాలు, మన కోసం ఏం లేవట. ఇక్కడ ఏముందనే, ఇగో మూసి బాధితుల కట ఉచిత ఇల్లట. నెయ్య జాగిరి ఇస్తున్నావా? ఆల్రెడీ ఆడ గాంధీ విగ్రహం పేరుతో కూలగొచ్చే సంగతి ఏమని చెప్తలేరు. ఉచిత ఇల్లు ఇస్తాడు రేవంత్ రెడ్డి, అలయ్య జాగిరి పట్టుకొచ్చి ఇస్తున్నాం. అలయ్య జాగిరి ఇచ్చి హెరిటేజ్ షేర్లు అమ్మి
జూబిల్స్ ప్యాలెస్ ఆమె తీసుకొచ్చి కట్టిస్తాడు కాబట్టి గొప్పగా రాస్తాడు రాధాకృష్ణ. ఈ బ్రోకర్ నా కొడుకు ఆఫీస్ అమ్మిచ్చినా బాగుంటుండే. ఈ రాధాకృష్ణ ఒక బ్రోకర్ నా కొడుకు ఆయన ఆఫీస్ అమ్మి ఓ 4 ఇళ్ళు కట్టిస్తే మేము తృప్తి పడదాం. పెద్దగా కడుతున్నట్టుగా, చాలా పెద్దగా. సో అందువల్ల ఇది చాలా గొప్ప విషయం అంట. రేవంత్ అన్న చాలా మంచి పని చేస్తుండు. మీరు దయచేసి అన్నను ఆశీర్వదించరు, కోరుకుంటున్నాను అయితే ఆశీర్వదించాలని. ఇంతవరకు ఇలా 3 రాశారు. ఇక